BHK ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మరికొద్ది రోజుల్లో అయితే ఎలక్షన్స్ అయితే దగ్గరకు వచ్చేసాయి. ప్రస్తుతం ఏపీలో అయితే సీఎం ఎవరు అవుతారనేది చాలా హాట్ టాపిక్ గా అయితే నడుస్తోంది. ప్రస్తుతం మనం అయితే పబ్లిక్ లో అయితే ఉన్నాము. సో వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకుందాం. నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారనేది, వాళ్ళకి ఎవరైతే బాగుంటుంది, ఎవరు వస్తే డెవలప్మెంట్ జరుగుతుంది అనే విశేషాలు పబ్లిక్ అడిగి తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి సార్, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ అయితే దగ్గరకు వచ్చింది. నెక్స్ట్ ఎవరు సీఎం అవుతారని అనుకుంటున్నారు, ఎవరైతే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? ఇప్పుడు పరిపాలిస్తున్నట్టు వైఎస్ఆర్సీ పార్టీ కొంతవరకు మంచిగా చేస్తుంది. తిరిగి మళ్ళీ అదే పార్టీ రావాలనేసి కూడా కొంతవరకు కోరుకుంటున్నాము. మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. దాన్ని బట్టి ఇంకోసారి కూడా ఆ పార్టీ వస్తే కొంత అభివృద్ధి అయ్యే అవకాశం ఉందని మా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తారు తిరుపతిలో అని అంటున్నారు. ప్రచారం అయితే జరుగుతోంది. ఒకవేళ ఆయన చేస్తే గెలుస్తారంటారా? గెలిస్తే ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది? లేదమ్మా, గెలిచే అవకాశం ఉండదు. ఒకవేళ పొరపాటున గెలిచినా కానీ అభివృద్ధి అనేది ఉండదు. ఎందుకంటే అనుభవం ఉండాలమ్మా. అనుభవం ఉంటేనే అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. గెలిచిపోయినంత మాత్రాన్ని నేను అభివృద్ధి చేస్తానంటే చేయడానికి కూడా అనుభవం ఉండాలి కదా. అది లేదంటే చేయను కాదు కదా. ఓటర్లను ఆకట్టుకోవాలి. నేను ఏం చేస్తాను మీకు వస్తే అనేది చెప్పాలి. అది చెప్పడం లేదు క్లియర్గా. నేను వాళ్ళతో పొత్తు పెట్టుకుంటా, వీళ్ళతో పొత్తు పెట్టుకుంటా, ఇది చేస్తాను అంటాడే కానీ నేను వస్తే ఏం చేస్తాను ఫలాని ప్రజలకు అనేది ఉండాలి. అది ఉంటే కొంతవరకు ముందుకు కొనసాగచ్చు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి లాస్ట్ ఛాన్స్ అని అడుగుతున్నారు. ఒకవేళ ఆయనకు వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉన్నాయా? మా లాస్ట్ ఛాన్స్ అని కూడా లాస్ట్ టైం కూడా అడిగాడు. లాస్ట్ టైం ఏం చేసింది ఏం లేదు. 10 సంవత్సరాలు కానీ 7 సంవత్సరాలు ఉన్నంత వరకు కూడా ఏం చేసింది ఏం లేదు. లాస్ట్ ఫైనల్లో నేను మళ్ళా వస్తే ఏదో చేస్తానని చెప్పి పసుపు కుంకుమ అని చెప్పి అది ఫైనల్గా చేశాడు. కానీ పసుపు కుంకుమ అనేది పని చేయలేదు అక్కడ. కాబట్టి ఈసారి కూడా అసలు ఎన్నో హామీలు ఇచ్చి గాలికి వదిలేసారమ్మా. తిరిగి మళ్ళీ నేను ఏదో చేస్తాను ఏదో పొడుస్తానంటే ప్రజలు నమ్మేదానికి ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఎందుకంటే గతంలో ఎన్నో హామీలు 100 హామీలు ఇచ్చారు. కానీ దాంట్లో ఎన్ని తీర్చారు ఎన్ని తీర్చలేదని వాళ్ళ మనస్సాక్షికి తెలుస్తుంది. కాబట్టి ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ప్రతి విషయాన్ని కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రజల్లో ఏ మెసేజ్ పోతా ఉంది, నిజం జరుగుతూ ఉందా అబద్ధం జరుగుతూ ఉంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఓకే సార్, అంటే మొత్తానికి ఇప్పుడున్న గవర్నమెంట్ మనకు అన్ని చేస్తుంది. చేస్తుందండి. అవును. హాయ్ సార్. నమస్తే మేడం. ఇప్పుడైతే ఎలక్షన్స్ మరి కొన్ని రోజుల్లో అయితే వచ్చేస్తుంది. మీకు ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటుంది అని అనుకుంటున్నారు? ఏపీలో ప్రస్తుతం ఒకసారి గత 2 నెలల నుంచి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు చూస్తున్నటువంటి గెలిచిన వాళ్ళు చూస్తూ ఉంటే ప్రజలను మొబ్బపెట్టే విధంగా అనేక రకాల హామీలతో ముంచెత్తేసి ప్రజల్ని మాయమాటల్లో దొబ్బేసి ఈరోజు అనుకోని సంఘటనల ద్వారా ఒక్కరు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఈరోజు కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ రాజస్థాన్ అదేవిధంగా ఇతర జరిగినటువంటి సాధారణ ఎన్నికలు జరిగిన వాతావరణం మనం చూసాం. మన ఏపీలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసాం. ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రస్తుతం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పరిపాలన చాలా వ్యతిరేకతతో వ్యవహరిస్తూ ఉన్నది. ఈరోజు ప్రజల్ని ఇతర వర్గాల్ని దాడులు చేసే విధంగా భయపెట్టేటువంటి విధంగా సామాన్య పౌరుడు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి తిరగలేని పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంది. దీనంతా కూడా ఆలోచించి ప్రజలంతా కూడా ఒక నూతన ప్రభుత్వం, అంటే గతంలో అనేక ప్రభుత్వాలు చూసాం, కానీ ఒక కొత్త వ్యక్తికి కొత్త ప్రభుత్వానికి పథకాలు కావాల్సింది ప్రధానంగా ఒక సాధారణ పౌరుడు సైతం బతకాలంటే విద్య, వైద్యం, ఉపాధి అనేవి ముఖ్యం. ఇవన్నీ చూస్తుంటే కమ్యూనిస్టులు కానీ అధికారంలోకి వస్తే ఇవి సాధించగలరు. ఇవి ప్రజల్ని ఉచిత పథకాల ద్వారా కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఈ కమ్యూనిస్టులు పరిపాలన చేయగలరని చెప్పి నాకున్నటువంటి అభిప్రాయం. ఇప్పుడు 4 ఇయర్స్లో ఏం అభివృద్ధి జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే నేను ఒక MSW PG MBA చదివినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ని. గత 4 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాలో ఇడుపులపాయల పాదయాత్ర ప్రారంభించి శ్రీకాకుళం వరకు దాదాపుగా 1 సంవత్సరం రోజుల పాటు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో అనేక రకాలుగా వాగ్దానాలు చేశారు. ఒకవైపు విద్యార్థులకు వాగ్దానం ఇచ్చాడు, మరోవైపు నిరుద్యోగులకు అంటే దాదాపుగా 2,30,000 పైచులకు ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పాడు. LKG నుండి PG వరకు కూడా ఉచిత విద్యతో పేరుతో పాటు అదేవిధంగా అమ్మఒడి పథకం కానీ గతంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్ ఇచ్చేటివి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు ఏం తెలియదనా లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల అమాయకులని చెప్పో
పేర్లను మార్చేసి ఈరోజు వసతి దీవెన విద్యా దీవెన పేర్లు పెడుతున్నారు. గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రంలో దాదాపుగా 4,767 కోట్ల రూపాయల వరకు ఈరోజు స్కాలర్షిప్లు పెండింగ్లో ఉండిపోయినాయి. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల పక్కన ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకి ఏమాత్రం మేలు చేస్తాడని చెప్పి ఒకసారి ఆలోచించాలా. అయితే ఫైనల్గా మీరు ఎవరు అవుతారు సీఎం అని చెప్తున్నారు? అంటే ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉమ్మడి రాష్ట్రంలో కానీ, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి మరి కమ్యూనిస్టుల భావజాలంతో సిద్ధాంతంతో ఏదైతే పథకాలు సంక్షేమ పథకాలు కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా కమ్యూనిస్టులు అదేవిధంగా జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే కాంగ్రెస్తో కలిసి ఒక ఇండియా కూటమిలో ఏదైతే నిర్ణయాలు తీసుకున్నామో ఆ నిర్ణయాల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు నచ్చి ఈ ఇండియా కూటమిలో చేరి కమ్యూనిస్టులను కలుపుకొని ఈ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తే ఖచ్చితంగా 100% చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం యావత్ రాష్ట్రంలో చర్చించిన అంశం. సార్ మీరు చెప్పండి సార్, ఎవరు ఏపీలో సీఎం అవ్వచ్చు? గత రెండు ప్రభుత్వాలు కూడా చూస్తున్నాము. ఎప్పుడూ లేని విధంగా వైఎస్ఆర్సీపీ దుర్మార్గమైన పాలన చేపడుతుంది. నవరత్నాల పేరుతో జనాలు మభ్య పెట్టేశారు. అన్ని రేట్లు అన్నీ పెరిగిపోతున్నాయి. ఇంతకుముందు చూసాం, ఇలా పోయిన ఏడాది మదనపల్లిలో ప్రైవేట్ కళాశాలని అమ్మైపోయారు, ప్రైవేటీకరణ చేస్తున్నంటున్నారు. 10,000 అమ్మఒడి మాకెందుకు ఇవ్వడము? ప్రభుత్వ కాలేజీలు బాగు చేయండి, పాఠశాలలు అన్నీ బాగు చేయండి. రైతు భరోసా అంటారు, దాంట్లోనూ మోసాలే. 100లో 10 మందికి కూడా రావట్లేదు. వాహనమిత్ర అన్నాడు, వాహనమిత్ర దేనికంటే 10,000 సంవత్సరానికి మాకు ఏమొస్తుంది? 10,000 ఇస్తున్నారు. బయటికి వెళ్తే రోడ్లు బాగలేదు, రోడ్లు బాగు చేసి ఉండొచ్చు. రోడ్లో ఒకసారి బండి ఎత్తుకొని బయట వెళ్తుంటే ఆయన ఇచ్చే 10,000 పక్కన పెడితే మా దగ్గర నుంచి 50,000 లక్ష రూపాయలు మేము సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం. టైర్లు పగిలిపోతున్నాయి, ఇవన్నీ బండ్లు పాడైపోతున్నాయి, బండ్లకు ఎక్కడ పోయినా స్పేర్ పార్ట్స్ పెరిగిపోతున్నాయి. మాకు నవరత్నాలు కాదు కావాల్సింది, ఉపాధులు కావాలి. లాస్ట్ 5 years పాలన చేస్తే కొద్దిగా గొప్పగా తిరుపతిలో చాలా కంపెనీస్ వచ్చాయి, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కలిగింది. ఈ 4.5 సంవత్సరాల పరిపాలన చూస్తే ఒక్క దగ్గర ఒక కంపెనీ వచ్చింది లేదు. నిరుద్యోగులు మొత్తం రోడ్లో ఉన్నారు, బీసీ హాస్టల్లో ఉన్నారు. బయట గ్రూప్ 1 శిక్షణ తీసుకుంటూ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పోనీ ఎవరు అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? సీఎం అంటే ఇప్పుడైతే మేనిఫెస్టో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒకటి వినిపిస్తుంది. తెలంగాణ లాగా ఇక్కడ కూడా మహిళలకు ఉచిత బస్సు ఇస్తామంటున్నారు. ఆటో వాళ్ళు ఏమైపోవాలి? ఇవన్నీ కూడా పరిశీలించాలి. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు దృష్టిలో తీసుకొని మేనిఫెస్టోలు మారిస్తే అది ప్రజలకు నచ్చిన మేమంతా చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తాం, ఆయన మళ్ళీ సీఎంగా తీసుకొని వస్తాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ తిరుపతిలో పోటీ చేస్తే గెలుస్తారంటారా? ఛాన్స్ ఉండదండి అస్సలు. హాయ్ సార్. హలో అండి. ఏపీలో సీఎం ఎవరు అవ్వచ్చు? ఇప్పుడైతే ఎలక్షన్స్ మరి కొద్ది రోజులు అయితే వచ్చేస్తుంది. మీకు తెలిసి ఎవరు అవ్వచ్చు, ఎవరైతే బాగుంటుంది? రాష్ట్రంలో ఈ ఫిబ్రవరిలో ఎలక్షన్ కోడ్ అనేది అనౌన్స్ చేయబోతున్నారు. ఎలక్షన్ కోడ్ రాకముందనే అన్ని రాజకీయ పార్టీలు తమ కసరత్తు అయితే మొదలుపెట్టింది. ప్రజలుగా మేము ఏం చెప్తున్నాం అంటే, ఏ రాజకీయ పార్టీ అయినా ఈరోజు అధికారంకి ఎవరు వచ్చినా, ఏ రాయి అయితే ఏం పళ్ళు ఉడకటిన సందర్శంగా చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి అయినా, బీజేపీ అయినా ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు ఇస్తానని చెప్పిన బీజేపీ, అలాగే అనేక విమర్శిస్తానని చెప్పిన బీజేపీ, ఇదే తిరుపతికి వేదికగా వచ్చి అనేక హామీల వర్షం కురిపించిన ఈ బీజేపీ గవర్నమెంట్కి ఈరోజు పార్లమెంట్లో వైసీపీ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. ఏదైతే బీజేపీ ప్రవేశపెడుతున్న బిల్లులు ఉన్నాయో దానికంతా వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేస్తుంది. సో ఏదైతే ఇండియా కూటమి ఉందో, దేశవ్యాప్తంగా యాంటీ బీజేపీ అనే కూటమి వస్తుంది. ఆ యాంటీ బీజేపీ కూటమిలో ఎవరైతే ఇండియా కూటమిలో చేరతారో వాళ్ళకి ఖచ్చితంగా విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. అది వైసీపీ అయినా సరే, టీడీపీ అయినా సరే, జనసేన సరే, ఎవరైతే ఇండియా కూటమిలో చేరతారో యాంటీ బీజేపీ ఉంటుందో అలాంటి కూటమికి ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం విద్యార్థులుగా. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ తిరుపతిలో పోటీ చేస్తే గెలుస్తారనుకుంటున్నారా? గెలిస్తే ఎటువంటి డెవలప్మెంట్? తిరుపతి అనేది చాలా సెంటిమెంట్. ఈరోజు తిరుపతిలో ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుస్తారో వాళ్ళ పార్టీ కూడా ఈరోజు రాష్ట్రంలో అధికారంలో వస్తుందని చెప్పేసి ఒక చాలా సెంటిమెంట్. ఊహాగానాల ప్రభుత్వంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన తరపున తిరుపతిలో పోటీ చేస్తారని చెప్పేసి ఊహాగానాలు వస్తున్నాయి. సరే ఏది ఏమైనా ఒక పక్క ఆయన సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ అంటే కొద్దిగా అభిమానించే వ్యక్తులు ఉన్నారు. అలాగే టీడీపీతో కలిసి వస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉంది. కానీ తిరుపతి ప్రజలకు కొద్దిగా భయాందోళన ఉంది. ఏంటంటే గతంలో చిరంజీవి గారు పోటీ చేసినప్పుడు సొంత ఊర్లో ఓడిపోయినా కూడా తిరుపతి ప్రజలు ఆదరించి చిరంజీవి గారిని గెలిపించారు. ఆ విధంగా మళ్ళీ ఎక్కడన్నా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తే మళ్ళీ వాళ్ళు అన్న జయంతి సందర్భంలో మళ్ళీ చేస్తారేమని కొంతమంది చిన్న స్థాయిలో ఒక బాధ, భయం అనేది తిరుపతి ప్రజల్లో ఉంది. సో ఏదైనా గట్టిగా నిలబడి పవన్ కళ్యాణ్ గారికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉంది తిరుపతిలో.
ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ ఏపీలో పరిపాలన ఎలా ఉందని అనుకుంటున్నారు? సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరం గడుస్తుంది. ఆయన పాదయాత్ర సమయంలో అనేక హామీలు ఇచ్చాడు. ఈరోజు వేల రెంట్లు కట్టుకుంటూ కాలేజ్, ఈరోజు కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టుకుంటూ ఒక పూట తిని ఒక పూట తినకుండా ఈరోజు ఉద్యోగాలు వస్తాయి, మా అందరికీ గ్రూప్స్ కావచ్చు, డిఎస్సి కావచ్చు వస్తాయని చెప్పేసి అనేక మంది విద్యార్థులు, యువకులు ఈరోజు ఉంటే ఇంతవరకు ఒక డిఎస్సి వదలలేదు. అలాగే నేను వస్తేనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, 1,35,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను రిలీజ్ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు కేవలం జాబ్ క్యాలెండర్ పేరుతో 10,000 పోస్టులు మాత్రం రిలీజ్ చేశారు. ప్రజలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. ఎక్కువ నెగిటివ్ ఉంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుందని నేనైతే అనుకుంటాను. అయితే అభివృద్ధి ఏం జరగలేదని అంటారు. ఈ 4 ఇయర్స్లో అభివృద్ధి అనేది శూన్యం అండి. ఏదో పథకాలు ఇస్తున్నారు తప్ప ఆ పథకాలు అనేక నిర్బంధాలు పెడతారు. ఈరోజు కేవలం ఒక స్కూల్ పిల్లలు రండి, అమ్మఒడి అన్నాడు, ఎంతమంది కంటే అంతమందికి అమ్మఒడి అన్నాడు. ఆ అమ్మఒడి అందరికి ఇస్తా అంటే ఇవ్వలేదు, ఒకరికే అన్నారు. ఒకరికే అన్న తర్వాత మళ్ళీ ఏం చేశాడు, అనేక నిర్బంధాలు పెట్టారు. 300 యూనిట్ల కన్నా కరెంటు బిల్లు దాటితే ఈరోజు అమ్మఒడి క్యాన్సిల్ అన్నారు. ఈరోజు కనీసం ఆశ, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్ వాళ్ళకి పనిచేసేది 6,000కో 8,000కో 9,000 జీతం పనిచేస్తారు. అలాంటి అవుట్ సోర్సింగ్ కార్మికులు వాళ్ళ పిల్లలు కూడా అమ్మఒడి క్యాన్సిల్ అన్నారు. ఈరోజు 4-వీలర్ ట్యాక్సీ ఉంటుంది, ట్యాక్సీ చేసుకున్న వాళ్ళ పిల్లలకి అమ్మఒడి క్యాన్సిల్ అంటారు. ఈ విధంగా అనేక నిర్బంధాలు పెడితే అమ్మఒడి క్యాన్సిల్ చేస్తున్నారు. అలాగే జేవిడి అన్నారు, వసతి దీవెన అన్నారు. ఫస్ట్ టర్మ్ వేస్తారు, 2వ టర్మ్ వేస్తారు, 3వ టర్మ్ వేస్తారు, 4వ టర్మ్ గోవిందా అని ఎత్తేస్తారు. ఆ 4వ టర్మ్ ఫీజు మనం కట్టుకోవాల్సి వస్తుంది. అలాగే జగన్ వసతి దీవెన 10,000 వేస్తాడు, 10,000 ఎకనామీ కొడతాం. సో ఈఎంఐ పద్ధతిలో ఈ విధంగా కాలేజ్ ఫీజు కట్టించుకుంటాం అనేది చాలా ఇది. అభివృద్ధి అనేది అంటే ఈరోజు అమ్మ అకౌంట్లో డబ్బులు వేయడము లేకుంటే ఇంకోటి కాదు. ప్రజలు అంబేద్కర్ ఏం చెప్పారంటే అద్దాల మేళ్ళు రంగు గోడలు కాదు, ఒక పౌరుని అభివృద్ధే దేశ అభివృద్ధి అని చెప్పారు అంబేద్కర్. అది ఎంప్లాయ్మెంట్ కావాలా, ఎంప్లాయ్మెంట్ ఇస్తే తప్ప ఈరోజు అభివృద్ధి అనేది కాదు. కాబట్టి సంక్షేమ పథకాలు పక్కన పెట్టి ఎంప్లాయ్మెంట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి కొద్ది రోజులైతే ఎలక్షన్స్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏపీలో సీఎం ఎవరు అవ్వచ్చు అనుకుంటున్నారు? ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ముఖ్యంగా కమ్యూనిస్టులు అయితే పరిపాలన బాగుంటుంది అనుకుంటాం. అయితే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడుండే పరిస్థితుల్లో అంటే ఈ రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. దీన్ని బాగు చేయాలంటే చంద్రబాబు నాయుడు అటువంటి ఒక నిర్దిష్టమైన నాయకుడు వస్తే పరిపాలన కొద్దిగా అవకాశం ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అతను ఏదో బటన్ నొక్కుతున్నాను ప్రజలకు చేస్తున్నాను అని చెప్తున్నాడు. ఇంకా 30 ఏళ్ళు వెనక్కి చేసే పరిస్థితికి వచ్చినాడు. అంటే రెవెన్యూ ఆదికులు లేకుండా పరిపాలన చేయడంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని పరిస్థితి. అంటే ఇప్పుడు 4 ఇయర్స్లో అసలు ఏం అభివృద్ధి జరగలేదంటారా? అభివృద్ధి పేరు చెప్తున్నాడు, ఎక్కడ ఒకసారి చెప్దాం. అభివృద్ధి చేయడానికి నీకు ఆదికి ఎక్కడి నుంచి వస్తుంది? రెవెన్యూ లేకుండా అభివృద్ధి అనేది ఎట్లా వస్తుంది? అంటే అప్పులు తెచ్చి మా మీద పెట్టి నువ్వు ఇప్పుడు వీరు అభివృద్ధి అని చెప్తున్నారు, బాండ్లు ఒకటి ఇస్తున్నారు, వాళ్ళకి ఇచ్చేసి దాన్ని అభివృద్ధి అనుకుంటాం. పరిపాలన రాకముందు నేను అయిన వెంటనే నెక్స్ట్ 2004లో మిమ్మల్ని ఓట్లాడతానంటే మద్యపానం పూర్తిగా నిషేధం చేస్తామన్నాడు. అంటే అయ్యిందా? దానిపైనే మద్యాన్ని డబల్ రేట్, త్రిబుల్ రేట్ పెట్టి ప్రజల్ని అటాపాతాలకు లొక్కేస్తున్నాడు. ఎందుకంటే రోగాలతో ముందు కూడా మంచి ముందు కూడా కాదు, ప్రజలు చాలా ఇబ్బంది పరిస్థితి. ఎందుకంటే అలవాటు పడిపోయినారు, దానికి అటాపోయినారు. కాబట్టి ఆయన దాన్ని ఆసరా తీసుకొని తన సొంత బ్రాండ్లతో ప్రజల్ని ఇబ్బంది పడే పరిస్థితి వస్తున్నారు. ఇంకోటి అన్నీ మీకు బటన్లు నొక్కేస్తానంటున్నాడు. 10 రూపాయలు వేస్తున్నావు, 100 రూపాయలు పెరుక్కుంటున్నావు. దీంట్లో ప్రజానికి అందరూ కూడా గుర్తిస్తున్నారు, చూస్తున్నారు. ఏదో ఆకాశంలో మేడలు కట్టేసి అన్నీ చేస్తాననే చెప్పే కళ్ళబొల్ల మాటలు చాలా అవాస్తవాలు. ఖచ్చితంగా ఆయన పరిపాలనకు అనర్హుడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ తిరుపతిలో పోటీ చేస్తే ప్రచారం అయితే జరుగుతోంది, ఒకవేళ చేస్తే గెలుస్తారంటారా? గెలిస్తే డెవలప్మెంట్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కొద్దిగా అతను జనాలకు దగ్గరగా ఉండాలని ఆలోచన కలుగుతున్నాడు. ఇప్పుడే చూడలేం అతను పరిపాలన. అంటే తిరుపతిలో గెలిస్తుంటే కమ్యూనిటీ బాగుంది. ఖచ్చితంగా వాళ్ళ అన్న కూడా పోటీ చేశాడు, ఇక్కడ గెలిచాడు. కానీ కొద్ది రోజులకు వెళ్ళిపోయాడు. అదొక ఇబ్బంది తప్ప పవన్ కళ్యాణ్ అంటే సిన్సియర్ లీడరు వస్తేనే తిరుపతిలో బాగుంటుంది. పవన్ కళ్యాణ్ నిలబడితే, ఎందుకంటే టీడీపీలో కూడా అనేక మంది కొట్లాడుతున్నారు, 10 మంది 15 మంది దాకా ఎమ్మెల్యేలు కొట్లాడుతున్నారు. ఇంక తెలివిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి చేసి ఇబ్బంది ఉండదు అని అనుకున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ బెస్ట్ తిరుపతి. ఓకే, ఇక్కడైతే ఆయన సీఎంగా అయితే చంద్రబాబు నాయుడే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి కొంత మెచ్యూరిటీ రావాలా, రాజకీయ అనుభవం కావాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని, మనకు రాజధాని లేదు, 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్ళుగా మనకు హైదరాబాద్ రాజధాని పెట్టుకునే ఉంది అనుకుని కూడా దాన్ని అడిగే పరిస్థితులు. ఇప్పుడు ఇంకోటి ఏంటి, మన మోడీ గారితో ములాఖతు పెట్టుకొని ఒక్కరోజు కూడా ప్రత్యేక హోదా పైన జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి. 25 మంది ఎంపీలు ఉన్నా రేపు 24లో ఖచ్చితంగా నువ్వు ఎంత చేసినా దీన్ని హుమ్ములింగ్ మాత్రం చెల్లించుకునేది ఖచ్చితంగా గ్యారంటీ. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్, ఎలక్షన్స్ అయితే మరి కొద్ది రోజుల్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏపీలో సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు, దాంట్లో ఎటువంటి డోకా లేదు.
ఇప్పుడు జగన్ గారి పరిపాలన అయితే ఎలా జరుగుతుంది? ఆయనే రావచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో ఓట్లు వస్తాయని అనుకుంటున్నాడు. బట్ వ్యతిరేక పద్ధతిలో మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇబ్బందికరంగా వాతావరణం పెడుతున్నారు. కాబట్టి ఎవరు కూడా పబ్లిక్ ముందుకు వచ్చి చెప్పే పరిస్థితులు లేవు. ఇవన్నీ పబ్లిక్ అంతా కూడా ఓట్ బ్యాలెట్ ఏదైతే ఉందో ఆ బ్యాలెట్లో చూపిస్తారు ఆయన మీద ఉన్న వ్యతిరేకత అవంతా కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఆయన చేస్తే గెలుస్తారంటారా? తిరుపతిలో పవన్ కళ్యాణే కాదు, ఇంతకు ముందు రామారావు గారు కొత్త పార్టీ పెట్టినప్పుడు ఆయన నిలబడ్డాడు, ఆయన గెలిచాడు. వాళ్ళ అన్న పార్టీ పెట్టాడు, వాళ్ళ అన్న ఇక్కడ నిలబడి గెలిచాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ నిలబడ్డా కూడా గెలుస్తాడు. ఎందుకంటే వాళ్ళ సామాజిక వర్గం తిరుపతి నగరంలో ఎక్కువ ఉంది కాబట్టి అవి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్గా అయితే చంద్రబాబు గారు అంటే వాళ్ళకి ఇంకా అభ్యర్థి చెప్పలేదని అంటున్నారా? అవును, అది తిరకాస్తగానే ఉంది. వాళ్ళు పార్టీ అధ్యక్షులే ఇప్పుడు పార్టీ అధ్యక్షులు అటు చంద్రబాబు నేను సీఎం అని చెప్పలేదు, అటు పవన్ కళ్యాణ్ నేను సీఎం అని చెప్పలేదు. కింద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. అయితే టీడీపీ ఛాన్సెస్ ఉన్నాయి అంటారు. అంతే 90%. చెప్పండి సార్, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది, ఎవరు అవుతారు మీకు తెలుసు? అమ్మా, నేను ఎంఆర్పిఎస్ నేషనల్ జనరల్ సెక్రటరీ వరదరాజులు నా పేరు. గత 30 సంవత్సరాలుగా కూడా మేము ఎస్సీ వర్గీకరణతో పాటు రాజకీయంగా కూడా మా సామాజిక వర్గం రావాలా, వాళ్లకు సీట్లు కేటాయించాలా, ఇట్లా వర్గీకరణతో పాటు అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఏ పార్టీ అయితే మాకు సమానమైన అసెంబ్లీ స్థానాలు కావచ్చు, పార్లమెంటు స్థానాలు కావచ్చు, మాకు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో సమానంగా ఇవ్వాలని ఒక డిమాండ్ అయితే మేము పోరాటాలు కొనసాగిస్తూనే ఉన్నాం. కానీ అందులో ఏది కూడా మాకు ఫలితాలు లేని కారణంగా చాలా మా సామాజిక వర్గం మొత్తం కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నాం. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు అప్పటి ముఖ్యమంత్రి గారు మా సామాజిక వర్గానికి అంత ఎంతో సీట్లు కేటాయించి చిత్తూరు జిల్లాలో పట్నం సుబ్బయ్య అనే అతనికి 3 పర్యాయాలు టికెట్లు ఇచ్చి ఆయన గెలిపించుకొని ఆయన మంత్రివర్గ స్థానంలో కల్పించినటువంటి మహానుభావుడు. తర్వాత కూడా మేము అసెంబ్లీ స్థానాలు కావచ్చు, ఎంపీ స్థానాలు కావచ్చు, మేము పార్టీల వైపు ఎంత చొరబడినా కానీ మాకు కేటాయింపులో శూన్యమే జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి విషయాలు తీసుకుంటే మా సామాజిక వర్గంలో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 29 అసెంబ్లీ స్థానాలు రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి, 4 ఎంపీ స్థానాలు ఉన్నాయి. దీంట్లో 15 స్థానాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు 15 స్థానాలు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలి, 2 ఎంపీ స్థానాలు కేటాయించాలి. మా సామాజిక వర్గానికి సీట్లు కేటాయించి ఏ పార్టీ అయితే మమ్మల్ని రాజకీయంగా వాడుకునే దానికి సిద్ధపడతారో ఆ పార్టీలకు మేము గుర్తింపిస్తాం, ఆ పార్టీలకు మేము పనిచేస్తాం.